హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, శాస్త్రం చెప్పిన అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలామంది మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఇది కేవలం అందం కోసమా, లేక దీని వెనక ఆరోగ్య రహస్యమా? శాస్త్రం ఏం చెబుతుంది? ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుస్తుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రత్యేకత. హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ కాలంలో వర్షాలు ప్రారంభమవుతాయి, వాతావరణంలో తేమ పెరుగుతుంది, శరీరంలో వేడి, చెమట, అలసట ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ కాలంలో గోరింటాకు పెట్టుకునే ఆచారాన్ని ఏర్పరిచారు. దీనికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. కొత్త పెళ్లి కూతురికి ఎందుకు ముఖ్యం, ఆషాఢ మాసంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అంటే, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళిలైన మహిళలు ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ. ఇది ఆమె సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు ఎర్రగా పండితే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందని పెద్దలు నమ్ముతారు. అందుకే కొత్త కోడళ్లకు ఈ ఆచారం తప్పనిసరిగా పాటించమని చెబుతారు. అయితే ఆధ్యాత్మిక విశిష్టత పరంగా దీన్ని చూస్తే, మన పురాణాల ప్రకారం గోరింటాకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో శుభాలు కలుగుతాయని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, దాంపత్య బంధం బలపడుతుందని విశ్వసిస్తారు. అయితే ఎప్పుడు పెట్టుకోవాలి ఈ ఆషాఢ మాసంలో కూడా అని చూస్తే, శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి శుభముహూర్తాలలో గోరింటాకు పెట్టుకోవటం మంచి సంప్రదాయంగా భావిస్తారు. అయితే ఎలా పెట్టుకోవాలనే కొంతమందికి చాలా వరకు డౌట్ ఉంటుంది. సహజమైన గోరింటాకు ఆకులను రుబ్బి తయారు చేసిన మిశ్రమాన్ని ఉపయోగించడం ఉత్తమం. రసాయనాలు ఎక్కువగా ఉండే కోన్లను వీలైనంత వరకు నివారించడం మంచిది. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, దాని వెనక ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. అయితే గోరింటాకు సహసిద్ధమైన ఔషధ గుణాలు కూడా కలిగినటువంటి మొక్క. చేతులకు గోరింటాకు పెట్టుకుంటే శరీర వేడిని తగ్గిస్తుంది, చేతులు కాళ్ళల్లో మంట తగ్గిస్తుంది, చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే కొన్ని చర్మ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలసటను తగ్గించి మనిషికు ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే పెద్దలు ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు. ఇంకా మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొని ఈ సంప్రదాయాన్ని పాటించండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, దాని వెనక ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతోపాటు ఆధ్యాత్మిక విశ్వాసాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.